పైన చైనాలో కలకలం రేపుతుంది. ఇప్పుడు ఆ అంశం దేశ సరిహద్దులను దాటి ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. ప్రారంభంలో ఒక జంతువుకు న్యాయం చేయాలనే డిమాండ్తో మొదలైన ఈ ప్రచారం క్రమంగా జంతు సంరక్షణ చట్టాలపై అవసరంపై చర్చగా సాగింది. జంతువులపై హింసను నిరోధించే సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని పిటిషన్లు, ఆన్లైన్ ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చైనాలో సెన్సార్ వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ డిజిటల్ వేదికలు, విదేశాల్లోని మద్దతుదారుల సహకారంతో ఈ అంశం అంతర్జాతీయ స్థాయికి చేరింది. చైనాలో జంతు హక్కులపై సాగుతున్న చర్చకు కొత్త ఊపునిచ్చిన వాంగ్ వాంగ్ ఘటన పూర్వాపరాలేంటో ఇప్పుడు చూద్దాం. చైనాలో ప్రభుత్వ విధానాలపై బహిరంగ అసమ్మతి వ్యక్తం కావడం అరుదు. సెన్సార్ విధానాలు అమలవుతుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే అంశాలపైన ప్రజా ఉద్యమాలైన అధికారుల పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్ లో జరిగిన ఒక ఘటన మాత్రం దీనికి భిన్నమైంది. వాంగ్ వాంగ్ అనే వీధి కుక్క మరణం చైనాలో జంతు సంరక్షణ చట్టాలపైన చర్చకు రేపింది. ఇప్పుడు ఈ ఉద్యమం చైనా సరిహద్దులు దాటి ప్రపంచంలోని పలు నగరాలకు విస్తరించింది. జూన్ 28న గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని జియోయాంగ్ ప్రాంతంలో స్థానికులు వాంగ్ వాంగ్ అని పిలిచే వీధి ఆడకుక్కను, దాని 3 పిల్లలను కొంతమంది బాలురు హింసించి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వ్యక్తమైంది. సంబంధిత బాలురు 14 ఏళ్లలోపు వయసు కావడంతో వారికి క్రిమినల్ కేసుల నుంచి మినహాయింపు లభించింది. అదే సమయంలో జంతువులపై క్రూరత్వాన్ని ప్రత్యేకంగా నేరుగా గుర్తించే చట్టం లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే జాతీయ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ మొదలైంది. ఇలాంటి చట్టం లేకపోవడం వల్ల చర్యలు కూడా పరిమితంగా ఉంటున్నాయని జంతు ప్రేమికులు వాదించడం మొదలుపెట్టారు. దీనితో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వాంగ్ వాంగ్ కు సంబంధించిన పోస్టులు, స్మారక కార్యక్రమాలు, బహిరంగ ప్రదర్శనలపై అధికారులు నియంత్రణలు విధించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శనల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ల నుంచి వాంగ్ వాంగ్ చిత్రాలను తొలగించారు. చైనాలో పరిమితులు పెరగడంతో మద్దతుదారులు ప్రచారాన్ని విదేశాలకు విస్తరించారు. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, ఇటలీలోని మిలాన్, పీసా, తైవాన్లోని తైపీ, 101 సహా ప్రపంచంలోని 200కు పైగా డిజిటల్ స్క్రీన్లపై వాంగ్ వాంగ్ చిత్రాలతో స్మారక సందేశాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలకు అవసరమైన నిధులను సాధారణ ప్రజలే చిన్న చిన్న విరాళాల రూపంలో సమీకరించారు.